హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే హెల్దీ అండ్ డెలీషియస్ పెసరట్టు. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ రైస్, 1 కప్ పెసర్లు, 2 స్పూన్స్ శనగలు, 1/2 స్పూన్ మెంతులు, తగినంత వాటర్ వేసుకొని 4 గంటల పాటు నానబెట్టాలి. 1/2 కప్ అటుకులు సపరేట్గా నానబెట్టాలి. మిక్సీ పట్టే ముందు ఒక 5 మిరపకాయలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని 3 సార్లు కడిగి మిక్సీలో వేసి ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలు, అల్లం ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసి ఆ తర్వాత వాటర్ పోసుకొని గ్రైండ్ చేయాలి. పిండిని మరీ మెత్తగా పట్టకూడదు. ఇప్పుడు ఈ బ్యాటర్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని రాత్రంతా పక్కకు పెట్టుకోవాలి. రాత్రి పక్కన పెట్టుకున్న పిండిలో తగినంత సాల్ట్, తగినంత షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టు కోసం పల్లి చట్నీ తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో పల్లీలు వేయించుకోవాలి. ఆ పల్లీలు వేగాక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చీలు వేసి జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, మిరపకాయలు, వాటితో పాటు పుట్నాలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీని మెత్తగా పట్టుకొని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని పోపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస ప్యాన్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్తో తూర్చాలి. అలా చేస్తే దోసలు ప్యాన్కి అతకవు. ఒక రౌండ్ స్పూన్తో బ్యాటర్ వేసి రౌండ్గా తిప్పాలి. దోస పైన ఆనియన్స్, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక మూత తీసి దోరగా కాలిన దోసను తీసి ఒక ప్లేట్లో పెట్టాలి. అలా ప్రతి దోశ తర్వాత ప్యాన్ని తుడుస్తూ కావలసినన్ని దోశలు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోశలోకి పల్లి చట్నీతో పాటు అల్లం చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వేడి వేడి హెల్దీ అండ్ డెలీషియస్ పెసరట్టు రెడీ.